జూలై నెల మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన రీతిని బట్టి ఆయనకి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం 1:6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. హల్లెలూయా. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున యెహోషువతో కథ మాట్లాడుతుంది. సాక్షాత్తు దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీతోనో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే నాతోనే దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యనే నా తల్లి చనిపోయినప్పుడు మార్చి 31వ తేదీన నా తల్లి దేవునిలో నిద్రించి ఉండగా నేను కొంత భయానికి లోనైన సమయంలో దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను దృఢపరిచాడు, నన్ను బలంగా నిలబడటానికి సహకారిగా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు నేను ఒంటరినైపోయినానే అనుకునేటటువంటి సమయంలో దేవుడు నా పక్క నుండి నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా తల్లి ముసలిదైనప్పటికీ నాన్న ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, టైంకి తిన్నావా అని అడిగేది. ఆ మాట నాకు ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది. అంటే భార్య పిల్లలు అడగరా? ఏ పిల్లము అడిగినట్టు నేనైతే వినలేదు. పిల్లలు అడుగుతారా? పిల్లలు వాళ్ళ అవసరాలు అడుగుతారేమో కానీ ఏమండి మీరు ఎలా ఉన్నారు, వేళకి తిన్నారా, బాగున్నారా అని అడుగుతారా? పిల్లలు అడుగుతారా? ఆ రకమైనటువంటి భార్యలు నేటి సమాజంలో ఉన్నారా? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అటువంటి సమయంలో దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చి, నీకు బలం లేకపోయినా నేను నీకు తోడై ఉండి నడిపిస్తా, నేను నీకు తోడై ఉండి నువ్వు ఎలా పోవాలో నీకు చక్కటి మార్గాన్ని చూపిస్తా అని ఆయన నన్ను నడిపించిన విధానం. ఈరోజు నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడాను నాలో ఉన్న భయం. అయ్యో ఈ సంసార జీవితాన్ని నేను లాగడానికి అంత శక్తివంతుడిని కాదే, అంత బలవంతుడిని కానీ అన్న భయపడుతున్న తరుణంలో దేవుడు నాకు ఇచ్చేటటువంటి గొప్ప సలహా ఇది. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను విడువను, ఎడబాయను. నీ పితరులకు ఏ రకమైనటువంటి ఆజ్ఞ ఇచ్చానో, ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఈ రోజుకి నీ విషయంలో కూడాను కట్టుబడే ఉన్నాను నేను. లెమ్ము, లేచి ఇశ్రాయేలు జనాంగానికి తయారు చేయి, యోర్దాను అవతల ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవటానికి నిన్ను కొత్త నాయకుడిగా ఎన్నుకుంటా ఉన్నాను అని దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువలో ధైర్యాన్ని నింపుతా ఉన్నాడు. ఎందుకంటే మొన్నటి వరకు యెహోషువ మోషే కింద శిష్యుడిగా ఉన్నాడు, మోషేతో పరిచారకుడిగా ఉన్నాడు. మోషే చనిపోయినాక ఆ పగ్గాలు, ఆ నాయకత్వాన్ని ఎవరి చేతికి ఇచ్చాడు? దేవుడు యెహోషువ చేతికి అప్పగిస్తా ఉన్నాడు ఈ రోజున. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ధైర్యాన్ని నూరిపోస్తా ఉన్నాడు. నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన నీకు కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇస్తాడు, జయాన్ని కలుగు చేస్తాడు. యెహోషువ లెమ్ము, లేచి సిద్ధంగా అంటున్నాడు. యోర్దాను అవతల ఉన్నటువంటి ఆ దేశాన్ని నువ్వు నీ పితరులకైతే ఏ రకమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చానో అది నెరవేర్చుటకు నువ్వు ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసేదు అని యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అక్కడ కండిషన్స్ ఉన్నాయి. తర్వాత చదవండి 7. అయితే హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు? నువ్వు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటావు అయితే అని అంటున్నాడు. మనం కొన్ని ఆఫర్లు చూస్తూ ఉంటాం. కొన్ని ఆఫర్లు చూసేటప్పుడు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇమ్మీడియట్లీ టెంప్ట్ అయిపోతాం. అయ్యా ఈ వస్తువుకి 50% ఆఫర్ ఉంది, 40% ఆఫర్ ఉంది అని అనుకుంటాం. టెంప్ట్ అయిపోయి అది కొనడానికి మనం వెళ్తే అక్కడికి వెళ్తే కానీ తెలియదు అసలు విషయం. ఆడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతా ఉంటాడు. సార్ ఆల్రెడీ మేము అందులో మెన్షన్ చేశాం కదా సార్,
అని అంటాడు తీరా అక్కడికి వెళ్ళి కొన్నాక. అలాగే ఈ రోజున నువ్వు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలవు, స్వాధీనపరచుకుంటావు అని అంటే దానికి కూడా దేవుడు కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నాడు. అవేంటి ఆ కండిషన్స్ చూడండి. అయితే నిబ్బరం కలిగి, నువ్వు ఎలా ఉండాలి? నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ఉండాలి. జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండాలి. మామూలు ధైర్యం కాదు, గొప్ప ధైర్యాన్ని కలిగి నువ్వు ఉండాలి. ఎందుకంటే నువ్వు నడిపించేటటువంటి ఆ జనాంగం ఎక్కువగా ఉంది కదా, ఆ ఎక్కువ జనాంగాన్ని నడిపించాలంటే నీకు మరింత ఎక్కువ ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని నువ్వు పొందుకొని ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును వంటి ధర్మశాస్త్రము చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి గాని ఎడమికి గాని తొలగిపోకూడదు. హల్లెలూయా. నేను మోషేకైతే ఏ ధర్మశాస్త్రాన్ని ఇచ్చానో, ఇశ్రాయేలీయులకి ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చానో ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి. కుడికి కానీ ఎడమికి కానీ నువ్వు సైడ్ చూపులు చూడటానికి అవకాశం లేదు, నువ్వు నేల చూపులు చూడటానికి అవకాశం లేదు. నువ్వు దేవునిలో నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, బహుధైర్యం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నేను చెప్పేటటువంటి ఆ ఇశ్రాయేలుకి మాట ఇచ్చినటువంటి దేశాన్ని స్వాధీనపరచుకోగలుగుతావు అని దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యెహోషువతో. కొత్త నాయకుడు, ఇశ్రాయేలు ప్రజలకి కొత్త నాయకుడు వచ్చాడు. ఇప్పుడు మోషే మరణాంతరము ఇశ్రాయేలీయుల ప్రజలకి కొత్త నాయకుడిగా వచ్చినటువంటి యెహోషువతో దేవుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఏమన్నాడు చెప్పు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని పరాక్రమం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఏం చేయాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని బోధించడం మానేయకూడదు. కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో, ఈరోజు ఆరోగ్యం బాగాలేదనో, అనారోగ్యంగా ఉన్నామనో, ఏదో అవసరంగా బయటికి వెళ్ళి వచ్చామనో మానేయటానికి లేదు. ప్రతిదినము ప్రతిరోజు దీన్ని బోధించాలి, చదవాలి. దీన్ని ఏం చేయాలి? బోధించాలి. నీ ప్రజలకి ఇందులో ఉండేటువంటి ధర్మశాస్త్రం గురించి బోధించి వివరించి నడిపించి ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని నువ్వు బైబిల్ చదవకపోవటం, బైబిల్ ఈ పూట నాకు బద్ధకంగా ఉందిలే అని మానేయటం అంటే చేయటానికి అవకాశం లేదు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నువ్వు చేయాల్సిందే. బోధింపడం మానేయకూడదు. అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు బాగాలేదులే వదిలేద్దాం, ఈ పూటకి బోధింపకపోతే ఏమైపోయింది, ఈ పూట బైబిల్ చదవకపోతే ఏమైపోయింది అని అనుకుంటా. కాదు, ప్రతి దినము బైబిల్ చదవాలి. ఎందుకంట అప్పుడైతే కానీ నీ మార్గాలు చక్కబడవు. నువ్వు వెళ్తుండేటువంటి మార్గం, నువ్వు దేని మీద అయితే ఫోకస్ పెడుతున్నావో, దేన్నైతే పొందుకోవాలని ప్రయాణం చేస్తున్నావో దానికి రీచ్ కావాలనంటే నువ్వు ప్రతి దినము బైబిల్ని చదవాలి, బైబిల్ని బోధించాలి, బైబిల్ గురించి నేర్చుకోవాలి, బైబిల్ గురించి తెలుసుకోవాలి, జనాలకి చెప్పాలి, ప్రచురపరచాలి, బోధించాలని చెప్తా ఉన్నాడు. అప్పుడేమవుద్దట, నీ మార్గం చక్కబడుతుంది, నీ మార్గం సులువుగా గమ్యానికి చేర్చబడుతుంది. తర్వాత నేను నీ ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన నీ యెహోవా. హల్లెలూయా. ఇక్కడ మార్గం, ఇక్కడ ప్రామిస్ చేస్తున్నది ఎవరు? మానవుడు కాదు. ఇక్కడ ప్రామిస్ చేస్తున్నది పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్స్ అయితే ఎలక్షన్స్ టైంలో ప్రామిస్ చేసి గెలిచాక, గవర్నమెంట్ వచ్చాక వాటిని
ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదుగా. దేవుడు మనిషికి కాదు, ఆయన బలవంతుడు. ఆయన మాట అన్నాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. ఆయన నోటి వెంబడి ఒక మాట వచ్చింది అని అంటే దాన్ని ఆయన ఎంత కష్టమైనా సరే చేసి పెట్టేటటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనకేమి ఇస్తున్నాడు ఈ రోజున? నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడవకుండా ఎడబాయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పేవన్నీ పాటించాలి. ఇప్పుడు చెప్పినవన్నీ పాటించాలి. ఇవి పాటించాలి, దేవుణ్ణి మెప్పించాలి. అప్పుడు మనం అనుకునేటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, మనం అనుకునేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం రీచ్ కాగలుగుతాం. మనకొకటి గోల్ ఉంది. ఏమిటా గోలు? ఇజ్రాయేల్ దేశానికి పాలు తేనెలు ప్రవహించేట కనాను ప్రాంతాన్ని దేవుడు మనకి ఇస్తానని ప్రామిస్ చేశాడు కదా. ఆ ప్రామిస్ని ఆయన మర్చిపోకుండా ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాయకుడు వచ్చే ప్రతిసారి ఆయనకి ఏదైతే ఇస్తానని మాట ఇచ్చానో ఇప్పటికి కూడా అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నాను, అదే మాటకి నేను కట్టుబడి ఉన్నానని దేవుడు అంటున్నాడు. మనం ఎవరికైనా సరే మాట ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి. మాట తీర్చుకోగలిగితేనే మనం అవతల వాడికి మాట ఇవ్వాలి. తప్పితే మనం తీర్చుకోలేనంత బలం లేనప్పుడు, తీర్చుకోలేనంత శక్తి లేనప్పుడు అవతల వాడికి ఆశ చూపించకూడదు. అవతల వాడికి ఆ రకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఆశని చూపించి వాడిని తర్వాత చిన్నబుచ్చుకునేలా చేయకూడదు. ఇక్కడ ప్రామిస్ చేస్తున్నది దేవుడు, నిన్ను ఎడబాయను అని యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడటం కాదు, నాతో నీతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నిన్ను విడువను ఎడబాయను. నీ పితరులు వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రామిస్ అయితే చేశానో అదే రకమైనటువంటి ఆ ప్రామిస్కి ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. అది నువ్వు చేస్తావు, అది నువ్వు చేయగలవు, అందులో నీకు ఆ సత్తా ఉంది. అది ఎప్పుడు చేయగలవని అంటే ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇప్పుడు చెప్పాను. బైబిల్ బోధించడం మానేయకూడదు, చదవటం మానేయకూడదు, ప్రార్థించడం మానేయకూడదు, నీ ప్రజలకి మోటివేట్ చేస్తూ ఉండాలి. దీనిలో ధర్మశాస్త్రంలో ఉండే విషయాలని చెప్తూ ఉండాలి, వివరిస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ నీ ప్రయాణం సాగిస్తూ ఆ దేశానికి నువ్వు పోవాలి. 12వ వచనం చూద్దాం, ఏమంటున్నాడు అక్కడ చూడండి. మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకోవటానికి 3 దినములు ఉన్నది అని చెప్తున్నాను. మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమునకు స్వాధీనపరచబోటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దాను నదిని దాటవాలి. హల్లెలూయా. గనుక ఆహారమును సిద్ధపరచుకునడి. ఈ యోర్దాను నది నుంచి ఈ యోర్దాన్ని దాటడానికి ఎన్ని రోజులు టైం పడుతుందట? ఈ 3 రోజులకు కావాల్సినటువంటి ఏం కావాలి? తిండి కావాలి. ఆ తిండిని మీరు సమకూర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇంకో చోట ఏం చెప్తాడు అంటే, మీ పిల్లలని మీ భార్యని ఎక్కడే పెట్టాను, మీ ఆస్తుల్ని ఎక్కడే పెట్టేసి యోర్దాను అవతలకు పోవటానికి బలమైన వారిని, శూరులను, వీరులను, అలాగే మంచి యువకులను పోయి అవతలకు పోదాం, యోర్దాను అవతలకు పోయి అప్పుడు అక్కడ అది స్వాధీనపరచుకున్నాక మళ్ళీ మీరు వెనక్కి వచ్చి మీ దేశం మీరు స్వాధీనపరచుకుందరు అని వీళ్ళకి చెప్తా ఉన్నాడు. అంటే దేవుని విషయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మాటిస్తే తీర్చుకునేవాడిగా ఉన్నాడు, దేవుడు మాటిస్తే దాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అది 6 100 ఎంతైనా సరే దేవుడు తన మాటకు లోబడే ఉన్నాడు. తను మాటిస్తే నెరవేర్చేవాడిగా ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన మనము కూడా ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు అది తీర్చుకోగలము అన్నప్పుడే మాట ఇచ్చేటట్టుగా ఉండాలి. ఇక్కడ కొత్త నాయకుడికి
కొత్తగా వచ్చేటటువంటి నాయకుడికి, ఇజ్రాయేల్ నాయకుడికి దేవుడే ధైర్యాన్ని నింపుతా, మీరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎటు పోవాలి, ఎలా పోవాలి అని వివరణ ఇస్తూ దేవుడు యెహోషువను ధైర్యంతో నింపినట్టు ఈ 1వ అధ్యాయం అంతా మనకి కనపడతా ఉంది. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్లో నిన్ను ఈడును ఎడబాయును అని మనతో చెప్తా ఉన్నాడు. మనం మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటూ, ఆయన చెప్పే చక్కని మార్గాన్ని అనుసరిస్తూ ఆయనలో ముందుకు పోదాం, ఆయనతో ముందుకు పోదాం. అప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, మనకి ఏదైతే వాగ్దానం చేశాడో, మనకి ఏదైతే ప్రామిస్ చేశాడో, ఆ ప్రామిస్ చేసేటువంటి ప్రాంతానికి, ఆ ప్రామిస్ చేసేటటువంటి దేశానికి మనం చేరుకోగలుగుతాం, స్వాధీనపరచుకోగలుగుతాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.